మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఎనర్జీ ఇస్తుందండి. అలాగే దయచేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా ఈరోజు ఈనాడులోని బ్యానర్ వార్త చూస్తే అండి, 90 రోజులకు ఊరటిచ్చారంటండి. సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు నిన్న. అప్పటిదాకా అన్ని దేశాలపై 10% మాత్రమే టారిఫ్లు వేస్తారంటండి. చైనాతో మాత్రం డి అంటే డి అని 125%కి పెంచారండి. తర్వాత 84%తో డ్రాగన్ ప్రతీకార టారిఫ్ని విధించిందండి అమెరికా మీద. ఈ ట్రంప్ గారు 90 days రిలీఫ్ ఇచ్చారండి. అంటే 3 నెలలు ఓన్లీ 10% టారిఫ్ వేస్తామని చైనాకి మాత్రం 125% పెంచారండి. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మకంగా సంబంధాలు బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు నిన్న బుధవారం వ్యాఖ్యానించారండి. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తగ్గించుకొని సరఫరా వ్యవస్థలను మరింత పెంచుకుంటామని నిన్న చైనా ప్రెసిడెంట్ అన్నారండి. అంటే మన ఇండియాతో వాళ్ళు స్నేహస్తం తీసుకుందామని ట్రై చేస్తున్నారండి చైనా వాళ్ళు. సో దట్ ఇలా చిన్నవన్నీ కలిపి ఒక పెద్ద చైన్ క్రియేట్ చేసుకుందామని అనుకుంటున్నారండి. అప్పుడు అమెరికాకి పంపించాల్సిన ఐటమ్స్ని తగ్గించుకుందామని ఇంటెన్షన్ అండి వాళ్ళది, చైనాది. ఏమో రేపు పొద్దున్న మళ్ళీ చైనా అమెరికా కలిసిపోవచ్చు అని చెప్పలేము ఇక్కడ. తర్వాత నౌకాదళానికి రఫేల్ కళ అని ఒక వార్త వేశారండి. 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు క్యాబినెట్ నిన్న సమ్మతించిందండి. ఫ్రాన్స్తో కుదుర్చుకున్న ఒప్పందం అంటండి ఇది. మొత్తం 64,000 కోట్ల విలువైన ఒప్పందం జరిగిందండి నిన్న. 28 స్పెషల్ రైఫిల్ యుద్ధ విమానాలు ఆర్డర్ చేశారండి ఫ్రాన్స్కి. సో ఈ ఫ్రాన్స్ ఈ మొత్తం డీల్ కలిపి 2023లోనే జూలైలోనే రక్షణ శాఖ ఆమోదం కలిపింది ప్రైమరీగా. కానీ ఇప్పుడు నిన్న క్యాబినెట్ సమ్మతించిందండి. ఇది ఒక 5 yearsలోనే ఎప్పుడో వస్తారండి. తర్వాత ఇంకొక మంచి వార్త చూస్తే అండి, 1332 కోట్లతో తిరుపతి, పాకాల, కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందండి నిన్న. అది చాలా మంచి వార్త అండి అది. తర్వాత అందరూ ఎంత ఆసక్తిగా చూస్తున్న వార్త అండి, ఇల్లు కొనేవారికి ఊరటంటండి. ఈ ఏడాదిలో నిన్న 1% వడ్డీ తగ్గింది. అంటే నిన్నటితో కలిపి మొత్తం 1% వడ్డీ తగ్గిందండి. వరుసగా ఇది రెండోసారి 0.25% రేట్ల కోత విధించారు. అలా ఈ సంవత్సరంలో 2 సార్లు 0.25 చేయడం వల్ల అది 1% తగ్గింది. దీని ద్వారా మనకి ఈఎంఐ తగ్గుద్దండి, లేదంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అదైనా తగ్గుద్దండి. మనం ఏది ఆప్ట్ చేసుకుంటే అది. ఇది ఇమ్మీడియట్గా లోన్ ఇన్స్టిట్యూషన్స్ అప్లై చేయకపోవచ్చు, బట్ నెక్స్ట్ క్వార్టర్కైనా అప్లై చేస్తాయండి ఇవి. తర్వాత విద్యార్థుల్లో ఓపీటీ కలకలమని ఇంకొక వార్త రాశారండి. 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేరన్న అమెరికా అంట. కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయుల వెనక్కి దేశం వీడి వెళ్ళొద్దంటూ ప్రముఖ కంపెనీలు హెచ్చరిస్తున్నాయండి. ఇదేంటంటే ఓపీటీ నేను చెప్పే కదండి, మన చదువు అయిపోయాక కొంతసేపు ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అండి, అక్కడ వర్క్ చేయొచ్చు. దాన్ని 3 ఏళ్ళకి అనుమతి ఇచ్చారంట. దాన్ని తగ్గించనున్నారంట అండి ఇప్పుడు, లేదా పూర్తిగా రద్దు చేస్తారని అనుకుంటున్నారు. దాని ద్వారా మన అక్కడ యూఎస్లో ఉన్న స్టూడెంట్స్ ఈ స్టడీ అవ్వగానే బ్యాక్ రావాల్సి వస్తుందండి. తర్వాత ప్రపంచ కాళబేరానికి వస్తున్నాయని సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యానించారు నిన్న. ఆయన చేసిన పనికి ఆయన సమర్థించుకున్నారండి నిన్న. ఈ సందర్భంగా నిన్న కొంచెం అభ్యంతరకర పదాలు వాడారండి ఆయన. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారంట అని మంగళవారం జరిగిన రిపబ్లిక్ కాంగ్రెస్ మీటింగ్ కమిటీ విందులో సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. వాళ్ళు కారు బేరానికి వస్తున్నారు సార్, ప్లీజ్ సార్ మాతో ఒప్పందం చేసుకోవడానికి వేడుకుంటున్నారని అన్నారండి ట్రంప్ గారు. కానీ వాస్తవానికి ఏంటంటే లోకల్లో ఉన్న లోకల్ పీపుల్ వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారండి ఈ ట్రంప్ గారి మీద. సో దానికి భయపడి వ్యతిరేకత వస్తారని చెప్పి భయపడి ఆయన ఇది చేస్తున్నట్టు అనిపించిందండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే కుటీల కుట్రదారుడు జగన్ అని ఇంకొక వార్త రాశారండి. విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం. 11 CBI 9 ED కేసుల్లో బెయిల్పై ఉన్న నిందితుడు
వివేక హత్య కేసు నుంచి కోడి కత్తి వరకు అన్ని డ్రామాలే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోక్సభ టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు గారు లేఖ రాశారండి. సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఎందుకు చేశారంటే అండి, నిన్న ఆ ఏదైతే హెలికాప్టర్ ఉందో ఆ హెలికాప్టర్ మీద దాడి జరిగిన దాని గురించి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంమంత్రి గారికి లేఖ రాశారండి. ఇది కొంచెం పట్టించుకోమని. తర్వాత అమరావతిలో సొంత ఇంటి శంకుస్థాపనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న భూమి పూజ చేశారండి. అంటే శంకుస్థాపన పూజ చేశారు. కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారండి. అది చాలా చూడముచ్చటగా జరిగిందండి. తర్వాత ఇంకొక వారు చూస్తే కాకానికి హైకోర్టు షాక్. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించారంట. కాకాని పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతుందని హైకోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ నిరాకరించారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తునకు అవరోధం కలిగించడానికి వీల్లేదని హైకోర్టు అభిప్రాయపడిందండి. నిన్న అనుబంధ పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారండి నిన్న. తర్వాత జగన్ సిగ్గుపడాలని చెప్పి నిన్న హోంమంత్రి అనిత గారు మండిపడ్డారండి. ఆయన వాడిన పదజాలం అసభ్యంగా ఉందని అక్కడ మహిళా పోలీసులు కూడా ఉన్నారని ఇంగిత జ్ఞానం లేకుండా జగన్ గారు కొన్ని అనకూడని మాటలు అన్నారని కేంద్ర హోంమంత్రి అనిత గారు మాట అన్నారండి. తర్వాత పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నిన్న తీవ్రంగా హెచ్చరించారండి. ఇంకో వార్త చూస్తే రాజ్ కసిరెడ్డి పరారని ఇతను కిందటి జగన్ గారి హయాంలో ఐటీ కన్సల్టెంట్గా ఉన్నారండి ఈయన అక్కడ. తర్వాత ఆయన మద్యం కుంభకోణంలో 3వ విచారణకు గైహాజరయ్యారు. ఆ తర్వాత వెనక నుంచి నడిపిస్తున్న ఐపీఎస్ అధికారి అని చెప్పి రాసుకొచ్చారండి. ఈయన్ని తప్పించడానికి ఒక ఐపీఎస్ అధికారి హెల్ప్ చేస్తున్నారంట. 3 సార్లు నోటీస్ ఇచ్చినా కానీ 3 సార్లు రాజ్ కసిరెడ్డి గారు విచారణకు వెళ్ళలేదండి. జగన్ హయాంలో కీలక స్థానంలో ఉన్న అధికారి స్కెచ్ అంటండి. రాజ్ కసిరెడ్డిని తెర వెనక నుంచి ఐపీఎస్ అధికారి నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ హయాంలో అత్యంత కీలకమైన పోస్ట్ తగ్గించుకుని అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది పెట్టారండి ఐపీఎస్ అధికారి. అసలు సూత్రధారులు బయటకు వస్తారని చెప్పి జగన్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికి మద్యం సరఫరా ఆర్డర్ కరెక్ట్ పెట్టారండి. రాజ్ కసిరెడ్డి ఇదంతా నిర్వహించేవాళ్ళు. అప్పుడు వాటిని సిట్టు దర్యాప్తులో గుర్తించింది. ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తే ఆ యొక్క లంచాల సొమ్ము మొత్తం ఎవరికి చేరిందో మొత్తం బయటకు వస్తారన్న ఉద్దేశంతో ఆయన గత ప్రభుత్వ పెద్దలని ఎక్కడైతే బయటకు చెప్తారేమో అప్రూవల్గా మారిన భయంతో ఈయన పారిపోతూ తిరుగుతున్నారండి, పరారులో ఉన్నారంట. తర్వాత ఇంకొక లోపల వేసి చూస్తే అండి, తెలుగు రాదా అది మనకు మర్యాద, మాతృభాష గురించి అవగాహన పెంచుతున్న వైద్యుడు అంటండి. ఆయన పేరు పెద్ద వీర్రాజు గారు అండి. ఈయన చాలా మంచి పని చేస్తున్నారండి. తెలుగు రాదా అది మనకు మర్యాద అని వైజాగ్లో ఆయన ప్రయత్నం ఆయన ట్రై చేస్తున్నారండి తెలుగు గొప్పతనం గురించి. ఆయన దగ్గరికి వచ్చే రోగుల్లో కవితలతో ప్రేరణ కలిగిస్తున్నారు. ఆయన మద్యపానం, ధూమపానం, ఉబకాయంతో కలిగే సమస్యలపై తేలికైన పదాలతో కవిత రూపంలో రోగులకు తెలియజేస్తున్నారు. తెలుగు గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయడమే ఆయన లక్ష్యం అంటండి. ఆయన ఇప్పటి వరకు 3 పుస్తకాలు రచించారంట. ఆయనకి బాగా ఇష్టమైన వాళ్ళు నన్నయ్య, పోతన, వేమన, గుర్రం జాషువా గారు అంటండి, దువ్వూరు రామిరెడ్డి గారు, అలాగే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలను ఇటీవల ఏకదాటిగా చదివి వినిపించారండి. ఆయన ఉదయం లాగా గుడ్ మార్నింగ్ అను ఉగాది రోజున విష్ యూ హ్యాపీ ఉగాది అంటున్నారు. ఈ పరిస్థితి మారాలని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే 1332 కోట్లతో తిరుపతి, పాకాల, కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదించిందండి నిన్న. దీని ద్వారా మనకి ఇక్కడ డబుల్ లైన్ వస్తుందండి తిరుపతి, తమిళనాడు మధ్యలో. చిత్తూరు, తిరుపతి జిల్లాల పురోగతిలో కొత్త శకానికి నాంది అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఎమ్మెల్యేగా ఉండి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పి పోలీసులు ఆస్తులు రక్షించాల్సింది పోయి లాక్కోవడం తీవ్ర నేరంగా పరిగణించారండి. ఇటీవల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేం, ఉన్నత న్యాయాధికారికి ఘాటు వ్యాఖ్యలు. ఉత్తర్వుల్లో న్యాయాధికారి ఘాటు వ్యాఖ్యలు. స్థలాన్ని అక్రమంగా రాయించుకున్నారన్న వంశీ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరించారండి. ఇది వంశీ గారి గురించి వేసిన
కేసు న్యూస్ అండి ఇది. ఆయన ఎమ్మెల్యేగా ఉండి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని అప్పట్లో బెదిరించి ఆస్తులు రాయించుకున్న విషయంలో నిన్న కోర్టు ఈ విధంగా ఘాటు వ్యాఖ్యలు చేసిందండి. కేంద్ర సహకారంతో అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వ్యాఖ్యానించారండి. దాదాపు కేంద్రం ఇప్పటివరకు 2,500 కోట్లు కేటాయించడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి గారు హర్షం వ్యక్తం చేశారండి అన్న. తర్వాత నైరుతిలో వర్షపాతం సాధారణం, ఋతుపవనాలకు పరిస్థితులకు అనుకూలం. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ అంచనా వేసిందండి అన్న. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం పడుతుందని వాళ్ళు చెప్పారండి స్కైమేట్ వాళ్ళు. మే నుంచే వర్షాలు అంటండి. మార్చి వరకు నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఋతుపవనాలు ఏప్రిల్ 15 నాటికి IMD బులెటిన్ విడుదల చేసిందంటండి. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషనల్ డైపోల్ ఋతుపవనాలు ప్రారంభానికి ముందే సానుకూలంగా అంటే పాజిటివ్గా మారనుందండి. మే నుంచే వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాళ్ళు అంచనా వేస్తున్నారండి. ఈసారి దక్షిణాదిలో సమృద్ధిగా వర్షాలు పడచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్రంపై క్యాట్ ఆగ్రహం అంటండి. IAS అధికారి శివశంకర్ను ఏపీకి కేటాయించాలని ఆదేశాలు అమలు చేయకపోవడంపై నోటీసులు ఇచ్చారంట. నివాసం ఆధారంగా IAS అధికారి లోతేటి శివశంకర్ను ఏపీ ఇన్సైడ్ క్యాడర్కు కేటాయించాలని ఫిబ్రవరి 28న ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలు చేయకపోవడంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసిందండి. జూన్ 5లోగా ఉత్తర్వులు అమలు చేయాలని పక్షంలో కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిందండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే RS మిట్టల్ క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణానికి అనుమతి ఏంటంటే వాటర్ ఫ్రంట్ 2.9 కిలోమీటర్ల పొడవు ప్రాంతం కేటాయింపు. అనకాపల్లి జిల్లా డిఎల్పురం వద్ద వాటర్ ఫ్రంట్ను క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం కోసం RSLR మెటల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్కు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందండి. 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ను పొడవు ప్రాంతాన్ని పోర్ట్ నిర్మాణానికి అనుమతించిందండి నిన్న. రేవు భారం తగ్గుతుందని ఇంకొక వార్త చూడొచ్చండి. జగన్ జమాలో 1365 కోట్లతో 5 చేపల రేవుల నిర్మాణం జరిగిందండి. వాటిని ఇప్పుడు 750 కోట్లతో పూర్తి చేసేలాగా రివైజ్డ్ DPRలు ఇచ్చారంటండి. బ్రేక్ వాటర్స్ ఎక్స్పెన్స్ని తగ్గించుకునే కొత్త ప్రతిపాదనలు చేశారండి అన్న. ఖర్చు తగ్గించుకునే ఆలోచనలో ఈ రేవు భారం చూస్తున్నారంటండి. మొదటి దశలో 4 చేపరేవుల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు 1559 కోట్లు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ దగ్గర 422 కోట్లు, అలాగే గుంటూరు జిల్లా నిజాంపట్నంలో 451 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 422 కోట్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 264 కోట్లతో చేపరేవులు నిర్మించేందుకు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందండి. దాన్ని ఇప్పుడు 750 కోట్లకు పూర్తి చేసేలాగా రివైజ్డ్ DPRలు క్రియేట్ చేసుకొచ్చారండి. ఇది ఒక వార్త చూడొచ్చు. తర్వాత లోపలికి వెళ్తే ఇంక లోపల వార్త చూద్దామండి ఒకసారి. రైల్వే స్టేషన్లో ధరల దోపిడీ అని చెప్పి విజయవాడ రైల్వే స్టేషన్లో ఆహార పదార్థాలపై అధికంగా వసూలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదని ఈనాడులో వార్త రాసుకొచ్చారండి. బరితెగింపు మాటలు తగవని చెప్పి నిన్న దేవినేని ఉమామహేశ్వర గారు జగన్ గారిపై ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారండి. తర్వాత ఒకసారి మనం సాక్షిలో చూస్తే సాక్షిలో బ్యానర్ వార్త ఇసుక తోడేళ్ళని బ్యానర్ వార్త వేశారండి. ఇక్కడ ఉచిత ముసుగులో లూటీకి తగ్గబడుతున్న పచ్చమటాలు రాష్ట్ర వ్యాప్తంగా రీచుల్లో పాగా ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూలు చేస్తున్నారంటండి. సామాన్యులకు అస్తవ్యస్తలు, కార్మికుల విలువల నిత్యం వందలాది టిప్పర్లతో వేలాది ట్రాక్టర్లతో అక్రమంగా వ్యాపారం చేస్తున్నారంటండి ఇసుకతో. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే దందా జరుగుతుందంటే ఇదంతా. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారండి ఇసుకని. JCBలు ప్రకటనలతో అడ్డగోలుగా తవ్వడంతో నదులకు గర్భశోకం అంట. స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేల వరకు వారి నుంచి ముఖ్య నేతలకు ముడుపులు ముడుతున్నాయని కళ్ళెత్తి కొలగొడుతున్న పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నారంటండి.
ఇది రాసుకొచ్చారు బ్యానర్లో. తర్వాత ఇంకొక వార్త చూస్తే టారిఫ్లకు బ్రేక్, చర్య మినహాయింపు, 90 రోజుల విరామం ప్రకటించిన ట్రంప్ గారి గురించి రాసుకొచ్చారండి. అమెరికా అధ్యక్షుడు ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారంట. ట్రంప్ డ్రాగన్కి మాత్రం మినహాయింపు లేదు, సుంకాలు 125%కి పెంచినట్టు. తక్షణ అమలుపై యుఎస్పై 84% సుంకాన్ని విధించిన చైనా అండి నేటి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారండి. వీళ్ళు ఇలా ప్రకటించుకున్నారు, అంటే అమెరికా చైనా వాళ్ళు. తర్వాత చంద్రగిరిలో పరుగు హత్య అంటండి. తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దళిత యువకుడిని ప్రేమించడంలో ఓ బాలిక శాపంగా మారింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపగా ఆ బాలిక అతన్ని రహస్యంగా కలిసింది. అదే బాలిక మృతికి ప్రధాన కారణంగా తెలుస్తుందంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే జీవితాల్లో బెట్ అని మాఫియా క్రికెట్కు దేశంలో బరితెగిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా. ఐపీఎల్ సీజన్లో 10,000 కోట్ల దందా వరకు జరుగుతుందంటే. బెట్టింగ్లో 34 కోట్ల మంది పైగా భారతీయులు ఉన్నారంట, పార్టిసిపేట్ చేస్తున్నారంట. బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్న, కరిగిపోతున్న ఆస్తులు, అప్పుల భయంతోనే ఏటా 500 మందికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏపీలో నగరం నుంచి పల్లెల వరకు పాకిన ఈ జాడ్యం అంటండి. కూటమి నేతల రింగ్ మాస్టర్లుగా బెట్టింగ్ దందాలు దీనికోసం రాసినట్టున్నారు కూటమి నేతలు. చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ, సరైన చట్టాలు లేక చెలరేగిపోతున్న మాఫియా. ఇది క్రికెట్ బెట్టింగ్, ఐపీఎల్లో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ గురించి ఈ వార్త రాసుకొచ్చారండి. 10,000 కోట్ల పైగా దందా జరుగుతుందంటండి మొత్తం ఈ సీజన్లో. మొత్తం బెట్టింగ్లో 34 కోట్ల మంది భారతీయులు పార్టిసిపేట్ చేస్తున్నారంటండి. ఆదాయ మార్గాలు వెతకండి, పన్నుల వసూళ్లు పెరిగేలా శాఖలన్నీ పనిచేయాలి. పన్ను ఎగవేతలతో ఏఐతో చెక్ పెట్టండి. ఇది సొంత ఆదాయాన్ని వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి. ఆదాయార్జన శాఖల సమీక్షల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే నిన్న వార్త రాశారండి. ఆదాయ మార్గాలు వెతకండి అంటే మనకి అర్జెంటుగా లిక్విడ్ కావాలని ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యానించారండి నిన్న చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇంకో వార్త చూస్తే వెంటనే వెళ్ళిపోండి, లేదంటే రోజుకు 86,000 కట్టండి. దేశ బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వ్యక్తులకు ట్రంప్ సర్కార్ అల్టిమేటం జారీ చేసిందంటండి. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ శాఖ అంటండి అన్న. తర్వాత మెట్టలకు అండ ఇచ్చారంటండి. విశాఖ స్టీల్కి బొంద పెట్టారని ఇంకొక వార్త చూసారండి. ఇది కంప్లీట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి రాశారండి. ఇది మెట్టల్ గారికి స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కోసం క్రియేట్ చేసిన న్యూస్ అండి. ఇది ప్రైవేట్ కంపెనీ కోసం ప్రభుత్వ రాయబారం. విశాఖ స్టీల్కు సొంత గనులు గురించి కేంద్రాన్ని అడగని మంత్రి అంటండి. అలాగే ఆర్ఎస్ఎల్ మెట్టార్కు సొంత గనులు కేటాయించాలని వినతి ఇచ్చారంట. కేంద్రాన్ని కోరిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మెట్టల్ పోర్టు నిర్మాణం కోసం నిబంధనలను సవరణ చేశారంటండి. కాకినాడ గేట్వే పోర్టుకు సమీపంలోని మరో పోర్టు డిఎల్పురం వద్ద క్యాపిటల్ పోర్టుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారంట. ఫైనాన్స్ దారుణం, ఇల్లాలి బలవన్మరణం అని ఇంకొక వార్త రాశారండి. ఇల్లు తరకా పెట్టి 4 లక్షలు అప్పు తీసుకున్న గిరిజన కుటుంబం అప్పట్లో 1 లక్ష మినహాయించుకుని 3 లక్షలు ఇచ్చిన వైనం. ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిసి నిలదీసిన బాధితురాలు. సొంత ఇంట్లోనే సామాన్లు బయటకు విసిరేసిన సదరు సంస్థ దౌర్జన్యం. వంట పాత్రతో దాడి, అవమానంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నారంటండి. ఇది ఇంకొక వార్త చూస్తే ఆసరాకు వంచన అని గత ఏడాది జూన్ నుంచి పేదలకు 203 కోట్ల బకాయింపులు పెట్టారంటండి. ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. మిత్రాలు అప్లోడ్ చేస్తున్న దరఖాస్తులు పెండింగ్ అంటండి. ఆరోగ్యశ్రీలో చికిత్స అనంతరం జీవనభృతి కార్యక్రమానికి ప్రవేశపెట్టిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 24 గంటలనే బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసేవాళ్ళంటండి. కూటమి సర్కారులో ఆసరాకు మంగళం పెట్టారంటండి. అలాగే 11 నెలలుగా ఆరోగ్యశ్రీకి 3,500 కోట్ల బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం అంటండి. 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారంటండి ఆరోగ్యశ్రీకి. ఆ వార్త రాసుకొచ్చారు ఇక్కడ. ఇంక లోపల పేజీలకు ఒకసారి వెళ్ళి చూస్తే అండి, జీవితాలే బెట్ మాఫియా క్రికెట్ అంటే ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ గురించి రాసుకొచ్చారండి ఇక్కడ. డిఆర్డిఓలో మహిళా శక్తి అని చెప్పి ఇంకొక వార్త రాశారండి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దేశ రక్షణ రంగానికి ప్రధాన ఆయుపట్టండి. ఇది తేలికపాటి యుద్ధ విమానాలు, రాడార్లు, క్షీణపురం వంటి తయారు చేయడమే దేశీయ పరిజ్ఞానం తయారు చేసేందుకు ఇక్కడ పరిశోధనలు జరుగుతాయండి. ఈ సంస్థలో ఇటీవల కాలంలో మహిళా ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గిందండి. ఇందులో 2020లో మొత్తం 21,000 మంది ఉంటే
ఇప్పుడు సుమారు 15.96% తగ్గి 2024లో ఇది 15.52% తగ్గిందంటండి. ఇక్కడ ఇంకొక వార్త చూస్తే అండి, కాకి చొక్కా టీడీపీకి తాకట్టని రాశారండి. ఇక్కడ రాజ్యాంగేంద్ర శక్తిగా రామగిరి ఎస్ఐ పరువు తీస్తున్నారని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఫోటోలు, అక్రమ సంపాదనపై విపరీతమైన ఆరోపణలు, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఎస్ఐ నిర్వాహకాలని ఇక్కడ ఈ వార్త రాసుకొచ్చారండి. ఈయన కోళ్ల ఫారం నిర్మాణం కోసం లేపాక్షి అభినంచి ఎస్ఐ సుధాకర్ అక్రమంగా తరలించిన మట్టి గురించి కూడా రాసుకొచ్చారండి. ఇక్కడ తర్వాత ఇంకా ఆంధ్రజ్యోతిలో చూస్తే అండి, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త, రాష్ట్రానికి కేంద్రం వరాలని చెప్పి ఒక పెద్ద బ్యానర్ వార్త రాశారండి. రాజధానికి రైల్వే ప్రాజెక్టులపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు పచ్చ జెండా ఊపారండి. అలాగే తిరుపతి కాట్పేట రైల్వే లైన్కి డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందండి. త్వరలో వెనకబడిన జిల్లాలకు 350 కోట్ల ప్యాకేజ్ ఉన్నారండి. మరో పెట్రోల్ రిఫైనరీకి సన్నాహాలు అంటండి. ఆల్రెడీ ఒక పెట్రోల్ రిఫైనరీ వచ్చిందండి, ఇంకొక దానికి సన్నాహాలు జరుగుతున్నాయంట. విభజన చట్టంలోని ఆవిష్కృత సమస్యలు పరిష్కారానికి ఏజీ సూచన పాటింపు, కీలక ప్రాజెక్టులకు సత్వరం పూర్తి చేయడానికి నిర్ణయించారంటండి. ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించిందండి. పలు పెండింగ్ బిల్లుల అంశాలతో పాటు విభజన చట్టంలోని ఆవిష్కృత సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోంశాఖ పచ్చ జెండా ఊపింది. అలాగే తిరుపతి కాట్పేట రైల్వే లైన్కు డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందండి. ఇది మొత్తం 1332 కోట్లు వెచ్చించినట్లు తెలిపారండి. ఇది మొత్తం 104 కిలోమీటర్లు ఉంటుందండి డిస్టెన్స్ దీనికి మధ్యలో. రాజధానికి రాజమార్గం సుమగం అయిందంట. సత్వరం అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే DPRకు ఆదేశించారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్, కర్నూలు రైల్వే కారిడార్పై ప్రత్యేక కార్యాచరణ చేయబోతున్నారండి. విజయవాడ, హైదరాబాద్ NH విస్తరణ పనుల పూర్తికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నెరవేర్చిన దశాబ్ద కల అంటండి. తిరుపతి కాట్పాడి రైల్వే డబ్లింగ్ లైన్ పనులకు దశాబ్దంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కంప్లీట్ చేయబోతున్నారండి, స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఏటా 40 లక్షల టన్ను సరుకు రవాణాతో పరిశ్రమలకు లబ్ధి చేకూర్చడానికి ఈ డబ్లింగ్ లైన్ చాలా ఉపయోగపడతారండి. అలాగే రైఫిల్ ఫ్లైట్ల గురించి కూడా రాసుకొచ్చారండి. 64,000 కోట్లతో 26 మెరైన్ జెట్లు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్నట్టు నిన్న కేబినెట్ ఆమోదించిందండి ఈ నిర్ణయానికి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల అని చెప్పి రాశారండి. చైనా మినహాయింపు 75 పైగా దేశాలకు ఊరటనిస్తున్నట్టు అప్పటిదాకా 10% విధిస్తామని వెల్లడించారు. తమపై చైనా విధించిన 84% సుంకానికి ప్రతిగా ఆ దేశంపై 125% టారిఫ్ను పెంచారండి. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు సుంకాలపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాల నేతలు తహతహలాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్లీజ్ సార్ అంటూ ప్రాధాయపడుతున్నారు వెల్లడించారు. మా కార్ల దిగుమతిపై సున్నాకి తగ్గించండి అని భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. కనీసం 30% ఉంచాలంటున్న పరిశ్రమ వర్గాలు. అమెరికాపై 25% సుంకాల విధింపుకు EU సై అంటండి. ఇలా జరుగుతున్న సమయంలో మనతో భారతదేశంతో డ్రాగన్ కలిసి పనిచేద్దామని ప్రతిపాదనలు పంపించిందండి. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఉండదు. ఇంకొక వార్త చూస్తే అండి, తిట్టించి ఇరికించని జగన్ రాజకీయ వ్యూహం ఇదే అని ఒక వార్త రాశారండి. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే బలవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, జగన్ పరామర్శ పర్యటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారండి. విండ్షీల్డ్పై వాస్తవాల విచారణకు బెంగళూరుకు బృందం వెళ్ళిందండి. జగన్ రెచ్చగొడుతున్న తీరుపై విచారణ జరపాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లావు శ్రీకృష్ణదేవరాయలు వినతి అందించారండి. ఇదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ అని హోంమంత్రి అనిత గారు అన్నారండి. విచారణ జరుగుతుంది, చర్చకు సిద్ధమని స్పష్టీకరించారండి. మళ్ళీ మొదలుపెట్టిన వైసీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్ సహా కూటమి నాయకులనే టార్గెట్.
సొంత నేతలను కేసులో ఇరికించి వైసీపీ వీడకొండ వ్యూహం, 5 ఏళ్ళు బూతులు దండకం, మళ్ళీ ఇప్పుడు పని పెట్టారంటండి. పోలీసులపై జగనే తీవ్రంగా వ్యాఖ్యలు చేశారంట. టీడీపీ వాళ్ళని నరికేస్తానన్న కారుమూర్తి. ఇదే బాటలో లేళ్ల పేరు నాని గారు కూడా స్టార్ట్ చేశారండి మళ్ళీ. తర్వాత ఇంకొక వార్త చూస్తే కోలుకుంటున్న మార్క్ శంకర్ అని పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి గురించి చేశారండి. ఇక్కడ బాబు కోలుకుంటున్నారంటండి. తర్వాత వక్ఫ్ బిల్ జోలికి ఎందుకు వెళ్ళరు, ఆ భూముల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించొద్దని చెప్పారా లేదా అని ముఖ్యమంత్రి గారు నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఆంధ్రజ్యోతిలోని వార్తలోని అంశంపై ఆరా తీశారు. ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పరా అని నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వివరణ తీసుకున్నారండి. ప్రకటనను ఉపసంహరించుకుంటూ వక్ఫ్ బోర్డుగా ఆ శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారండి. నలుగురే కాదు 50 మందిని ఇంటికి దొంగలు ఉన్నారని అందరినీ ఏరేస్తామని చైర్మన్ అన్నారండి నిన్న. ఆగస్టులో సంక్షోభం, స్పీకర్గా చేయాల్సిందే చేశారని చంద్రబాబుకు ప్రత్యేకంగా మేలు చేయలేదు. ఎమ్మెల్యేల బలాబలగాలే నేను లెక్కించా. బాబు 123 మంది ఎమ్మెల్యేల మద్దతు, అందుకే అప్పుడు ఆయన సీఎం అయ్యారు. ఎన్టీఆర్కి మైక్ ఇవ్వలేదని నాపై దుష్ప్రచారం చేశారు. స్పీకర్గా ఎన్నో కీలకమైన రూలింగ్స్ ఇచ్చాను. 11 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టా. ఆంధ్రజ్యోతితో యనమల రామకృష్ణుడు తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై నేడు పుస్తక ఆవిష్కరణ చేయనున్నారండి. దేశమంతా తెలంగాణ ఫార్ములా అంటే 50% రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడతాం, వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని రాహుల్ గాంధీ గారు అన్నారండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇకపై క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనారిటీల హక్కులపై పడతాయని రాహుల్ గాంధీ గారు అన్నారండి. ట్రంప్ టారిఫ్ ఒత్తిళ్లకు మోడీ లొంగిపోయారంట. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ అని రాహుల్ గాంధీ గారు ఎద్దేవా చేశారండి. దేశంలో 10% కార్పొరేట్ శక్తుల చేతిలో 90% సంపద పోగుపడిపోయిందని వ్యాఖ్యానించారండి. జగన్ పత్రికవి తప్పుడు రాతలని స్వార్థంతో రాష్ట్రానికి తీరిన కథనాలు ప్రింట్ చేస్తున్నారని చెప్పి రాసుకొచ్చారండి. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీకి టీడీపీ నేత ఫిర్యాదు చేశారంటండి. కాకానీకి హైకోర్టులో షాక్, క్వాడ్స్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణగా నిరాకరించారంటండి. ఎఫ్ఐఆర్ రికార్డులు పరిశీలిస్తే ఆయన పాత్ర స్పష్టమవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారండి. తర్వాత కసిరెడ్డి గారి విచారణకు డుమ్మా కొట్టడం గురించి కూడా రాశారండి. తర్వాత జోగి రమేష్ గారికి సిఐడి నోటీసులు అంటండి. ఈయన్ని లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడి కేసులో ఆయన విచారణకు రావాలని చెప్పి రేపు సిఐడి నోటీసులు ఇచ్చారండి జోగి రమేష్ గారికి. తర్వాత వంశీ గారికి మరోసారి ఎదురు దెబ్బ జరిగిందంటండి. భూ కబ్జా కేసులో ముందస్తు బెయిల్కి నో అంట. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో రిమాండ్ పొడిగింపారంటండి. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అండి, నేడు భారత్కు రాణా అంటండి. ఎట్టకేలకు ముంబై పేలుళ్ల సూత్రధారిని అప్పగించనున్న అమెరికా జైలు నుంచి ఎన్ఐఏ కస్టడీలోకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన బృందం అంటండి. ఈయన ముంబై పేలుళ్ల కేసులో సీరియస్ అలిగేషన్స్ ఉన్న నిందితుడండి రాణా అనే వ్యక్తి. తర్వాత ఆక్వాపై అధ్యయనం అంటండి కమిటీ ఏర్పాటు చేశారు. సుంకాలు సవాళ్ళపై పరిష్కారమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుందండి రేపటి నుంచి. కమిటీ సభ్యులు విధి విధానాలు ఖరారు చేశారండి. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేయాలి అనే విధానం, తర్వాత ఎవరెవరు సభ్యులు అనేది కూడా కన్ఫర్మ్ చేశారండి. సూచనలు ఇచ్చేందుకు ఒక కాల పరిమితి ఉండాలని ఒక టైం లైన్ కూడా పెట్టుకున్నారండి. సూచనలు ఇచ్చేందుకు నిన్న ఉత్తర్వులు జారీ చేసిందండి ప్రభుత్వం. తర్వాత ఒకసారి రెండో పేజ్ చూద్దామండి మనం. తర్వాత 90 రోజులు నిలుపుదల అని చెప్పి ట్రంప్ టారిఫ్లు 3 నెలల నిలుపుదల గురించి రాసుకొచ్చారండి. ఇక్కడ ఇంకొక కంటిన్యూషన్ చూస్తే అండి, ట్రంప్ దారుణ వ్యాఖ్యలని అమెరికా విధించిన అడ్డగోలు సుంకాలను బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పుండు మీద కారం జల్లినట్టుగా ట్రంప్ ఆ సుంకాలను ప్రభావితం చేస్తున్నాయి. దేశాలపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారంట ఆయన. ఆయా దేశాల నేతలందరూ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తహతహలాడిపోతున్నారని, సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ప్లీజ్ సార్ మేము ఏమైనా చేస్తాం సార్ అంటూ తమను పదే సంప్రదిస్తున్నారని ఆయన గొప్పలు ఆయన చెప్తున్నారంటే. అందరి దాకా ఇంక చెప్పలేని కొన్ని పదాలు అన్నారండి ఆయన.
కొన్ని అభ్యంతరమైన భాష వాడారండి ఆయన అక్కడ. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఆగస్టులో సారాన్ని తరిమి కొట్టండి అని చెప్పి గంజాయి కనిపించకుండా గట్టిగా పనిచేయాలని చెప్పి నిన్న మన ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు సీరియస్గా చెప్పారండి. బీజేపీది నకిలీ జాతీయవాదం అంటండి. కాంగ్రెస్ జాతీయవాదం ప్రజలను ఏకం చేస్తే బీజేపీ సమాజాన్ని విభజిస్తుందని నిన్న జరిగిన కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మీటింగ్లో, ఏఐసిసి విస్తృత మీటింగ్లో అహ్మదాబాద్లో జరిగిందండి. ఆ మీటింగ్లో రాసుకొచ్చారండి. ఇది పని చేయకుంటే తప్పకుండా అని ఖార్గే గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారండి. ఇంకా దేశమంతా తెలంగాణ ఫార్ములాలో అని రాహుల్ గాంధీ గారు అన్న పరిస్థితి, గాంధీ గారు అన్న దాన్ని రాసుకొచ్చారండి. సమాజంలో 90% బలహీన వర్గాలను పేదలేనని తెలంగాణ సర్వేలో తెలియదంటండి. వారి గోడు పట్టించుకునేవారు లేదంట. ఈ పరిస్థితులు మార్పు రావాలంటే కులగణన చేపట్టాల్సిందని రాహుల్ గాంధీ గారు అన్నారండి. తర్వాత ఆంధ్రప్రభలో చూస్తే విభజన సమస్యలపై ముందడుగు అంటండి. ఆంధ్రకు అధిక సహాయం, ఆవిష్కృత అంశాలపై కేంద్ర దృష్టి, అపరిష్కృత అంశాలపై ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటుకు పరిశీలించండి, అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ సైతం ప్రారంభించాలి, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేశారండి. తిరుపతి కాట్పాడి మధ్య డబ్లింగ్కు కేంద్రం 104 కిలోమీటర్లు 1332 కిలోమీటర్ల కోట్లతో పనులు స్టార్ట్ చేయడానికి అనుమతినిచ్చాయండి. 17 మేజర్ 327 మైనర్ వంతుల నిర్మాణానికి 7 ఫ్లైఓవర్లు మరియు 30 అండర్పాస్ బ్రిడ్జ్లు కట్టడానికి ఆమోదించారండి. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరికి ఇది ఎంతో ఉపయోగపడుతుందంటండి. తిరుపతి, నెల్లూరు వైద్య హబ్బుల కింద మార్చాలని అన్నారండి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవన్నీ తెలిపారండి ఆయన. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే అంటండి. ఓకే చెప్పిన కేంద్ర కేబినెట్. హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖ కారిడార్ల పరిశీలన, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన గ్రాంట్లకు సిఫార్సు చేశారంటండి. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసేయనన్న. ఈ ఏడాదిలోగా సొంతలు సిద్ధం చేసుకుంటారంటండి మన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇంకొక వార్త చూస్తే టారిఫ్ బార్కు బ్రేక్ ఇచ్చిన 90 రోజుల విరామం ఇచ్చారండి ట్రంప్ గారు. ఇది కూడా రాసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక వార్త చూసండి. కలిసి వస్తున్న మిత్ర బృందం, పట్టాలెక్కుతున్న కీలక ప్రాజెక్టులు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి నిధులు, హామీలు, ఎన్డీఏలో భాగస్వామ్యం వల్లే కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ వరం జరుగుతున్నాయని ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అండి. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ అంటండి. సొంత ఆదాయంతోనే వృద్ధి చెందుతుందంటండి. 100% లక్ష్యాలను అధిగమించాలని ఈ ఏఐతో చేసుకుంటారంటండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. పన్ను వసూళ్లు స్పీడ్ పెంచాలంటే కొత్త మద్యం విధానానికి సక్సెస్. ఆదాయ అర్జన శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అంటండి ఇది. తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి నిన్న అహ్మదాబాద్లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారండి. తర్వాత వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని చెప్పి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ప్రకటన చేశారండి. ఇంకొక వార్త చూస్తే రెవెన్యూలో అసైన్డ్ కుదుపులు అంటండి. ఫ్రీ హోల్డ్ బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం జరిగిందంట. జిల్లాల వారీగా భూములు లెక్కలు తీస్తున్న ప్రభుత్వం అంటండి. ఈ అసైన్డ్ భూములు బయటకు తీయడం, ఫ్రీ హోల్డ్ భూముల్ని బయటికి తీయడం గురించి ఇప్పుడు రెవెన్యూలో వాళ్ళపై బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారంటండి. తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి కమిటీలు అంటండి. న్యాయం దిశగా అడుగులు జరుగుతున్నాయంట. 5 సభ్యులతో రాష్ట్ర కమిటీ, ఇదే తరహాలో జిల్లా స్థాయిలో కమిటీ. తక్షణమే విధి విధానాలు ఖరారు చేయాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉత్తర్వులు జారీ అయ్యాయండి. ఇంకా తగ్గనున్న ఈఎంఐలు అని చెప్పి వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్బీఐ 25 బేస్ పాయింట్ తగ్గింపు, 6.20% నుంచి 6% దిగొచ్చిన కీలక వడ్డీ రేట్లు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే కాకాణికి హైకోర్టు షాక్, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ, అనుబంధ పిటిషన్ను కొట్టివేసిందండి. మళ్ళీ జోగి రమేష్ గారికి కూడా సిఐడి నోటీసులు ఇచ్చిందండి. సీమ ఆశావాహులకు అగ్ని పరీక్ష అంటండి. కార్యకర్తల చేతిలో టీడీపీ నాయకుల పదవి వియోగం. ఇక్కడ ఒక వార్త రాశారండి, ఇంట్రెస్టింగ్ వార్త. నామినేటెడ్ పదవుల సమయంలో కార్యకర్తల ప్రసన్నం కోసం నేతల పాటలు. వివిధ జిల్లాల్లో ప్రజా దర్బార్లు, సమీక్షల పేరుతో సాన్నిహిత్యం చేసుకుంటున్నారంట. కార్యకర్తలను అభిమాన చొరగడానికి నేతలు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి
సూచనల మేరకు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే అండి అక్కడ కార్యకర్తలని. తర్వాత రెండో పేజీలో చూద్దామండి ఒకసారి ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ. గుంజుడు అని చెప్పి క్యాష్ కొట్టు ప్రమోషన్ పట్టంటండి. క్యాడర్ ప్లేస్ని బట్టి రేట్ ఫిక్స్ అయ్యిందంట. డిహెచ్ఓలో ఏవో పోస్టుల ఫైల్ను తొక్కి పెట్టారంటండి. సూపరింటెండెంట్కు ఫైల్కు నెలలు గడుస్తున్న మోక్షం లేదు. తాంబూలాలు సమర్పించిన తప్పని నిరీక్షణ. వైద్య ఆరోగ్య శాస్త్ర మంత్రి దృష్టికి వస్తేనే ఫైళ్లు క్లియర్ అవుతాయి అంటున్న ఉద్యోగులు అంటండి. ఇవి పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రమోషన్స్ వాటి గురించి రాసుకొచ్చిన వార్త అండి ఇది. మే నెలలోనే ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్లు ఉంటాయంట. పారదర్శకంగా చేపట్టేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టిందండి. ఉపాధ్యాయులు ఆన్లైన్లో ఆప్షన్లు ఇచ్చుకునేలాగా ఏర్పాటంట. ఇప్పటికే జిల్లాల వారీగా సిద్ధమవుతున్న సీనియారిటీ జాబితా జీవో 117 రద్దు చేసి నూతన జీవోపై బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందంటండి ఇది. మద్యం కేసులో సిఐడి విచారణకు కసిరెడ్డి గైహాజరని ఇంకొక వార్త రాశారండి. ఇంకా వర్క్ వీసా రద్దుకు బిల్లుకు ట్రై చేస్తున్నారండి వాళ్ళు అక్కడ. అంటే చెప్పంగా ఓపీటీ క్యాన్సిల్ చేయాలని ట్రై చేస్తున్నారంటండి. బలహీనపడుతున్న అల్పపీడనం ఏంటండి. నేడు రేపు పలు జిల్లాల వర్ష సూచన. అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటండి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో. ఓ ఐపీఎస్ అధికారిగా డబ్బు కోసం ఎలా ఒత్తిడి చేశారు? పల్లె జాషువాను నిలదీసిన హైకోర్టు. ప్రాసిక్యూషన్ వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. ఇది ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి రాజకీయ నేతల చేతిలో కీలుబొమ్మగా ఎలా మారుతాడు, డబ్బు కోసం ఎలా ఒత్తిడి ఎలా చేస్తారంటూ ఏసీబీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను హైకోర్టు ప్రశ్నించిందండి నిన్న. ఇంకొకసారి ఈనాడు చూస్తే అండి ఇక్కడ కొన్ని అప్డేట్స్ ఉన్నాయండి. ప్రొఫెసర్ పోస్ట్ కంట గతిశక్తి విద్యాలయ జిఎస్వి ఇన్ గుజరాత్లో. తర్వాత అప్రెంటిస్ పోస్టులు అంటండి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐఎల్ కల్పకం సైట్లో అంటండి తమిళనాడులో. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయండి వీటిని. తర్వాత రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్లో బీఈ బీటెక్ వాళ్ళకి 40 పోస్టులు ఉన్నాయంటండి. ఇండియన్ నేవీలో అగ్నివీర్ గురించి కూడా కొన్ని పోస్టులు వేశారండి. ఇంకా జేఎన్సిఏఎస్ఆర్లో పిహెచ్డి అడ్మిషన్స్ ఉన్నాయంటండి. ఈ ఎవరి లేటెస్ట్ అప్డేట్స్ అదండి ఈ రోజుకి వార్తలు. కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు దయచేసి. మర్చిపోకండి. జై హింద్.